చర్చించుకుంటే బలం చేకూరుతుంది. కాబట్టి అలాంటి బలహీనమైనటువంటి వార్తల గురించి మనం ఎక్కువ చర్చించుకోవద్దు. రైట్ 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 పివి రెడ్డి గారు ఇక బీజేపీ పార్టీ నుంచి మీ యొక్క విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు నిజంగానే అంటే ఏదైతే కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి మొత్తం ముగ్గురు కూడా ఒకటే. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో ఏదైతే ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక మూకుమ్మడిగా ఒక ప్లాన్గా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు దీని గురించి, ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు ముందుగా మీకు అలాగే యోఐటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాదన ఎట్లా ఉంటదంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు చేసేది చెయ్యకుండా మిగతా వాళ్ళ మీద రుద్దాలి, మిగతా పార్టీల మీద రుద్దాలి. వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వేసిన కమిషనే ఇప్పుడు విచారణ చేస్తున్నప్పుడు మిగతా ఇప్పుడు ఎవరిని పిలిచినా కూడా కేసీఆర్ గారిని లేకపోతే హరీష్ రావుని లేకపోతే ఈటల రాజేందర్ గారిని ఎవరిని పిలిచినా కూడా సమాధానాలు ఎక్కడి నుంచి రావాలి? వారే రాబట్టాలిగా కమిషన్ చైర్మన్. సో అలాంటిది ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు చేయకుండా వాళ్ళు నిజంగానే విచారణ సరిగ్గా చేస్తున్నారా? పోనీ మరి కమిషన్ రిపోర్ట్ సరిగ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది కాకుండా ఇప్పుడు ఏమైంది, కమిషన్ 2023 వేసారు, ఇప్పటి వరకు 7 సార్లు పొడిగించారు. 7 సార్లు పొడిగించినా కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇప్పటికి కూడా అందలేదు. ఇప్పుడు విచారణ చేస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారిని కానీ, అంతకుముందు ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి, తర్వాత 2 మంత్రుల్ని, తర్వాత ఇంకొకరు మిస్ అయిపోయారు దీంట్లో. క్యాబినెట్ సబ్ కమిటీలో ఏమన్నారు ఈటల రాజేందర్ గారు, మేము ఒక్కరే కాదు, ఎక్స్పర్ట్ కమిటీ, సైంటిఫిక్ కమిటీ, ఏదైతే ఇంజనీరింగ్ కమిటీ, తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ అందరు కలిసి డెసిజన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అయింది, తర్వాత ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు అని చెప్పారు కేసీఆర్ గారు. కానీ ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీలో ఒక ఇద్దరినే పిలిచారు, ఇంకొకరు మిస్ అయిపోయారు. ఆ మిస్ అయిన ఎవరెవరు? ఆ టైంలో ఉన్నది ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ పార్టీలు ఉన్నారు ఇప్పుడు? ఏ ప్రభుత్వం ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు. ఎందుకు మిస్ అయ్యారండి? ఎందుకు కాల్ చేయట్లేదు ఆయనని? ఎందుకు కాల్ఫర్ చేయట్లేదు? ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మరి వారు వచ్చి ఏం చెప్పగలుగుతారు? చెప్పమని చెప్పాలి. ఎందుకంటే నిజంగానే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంత రాద్ధాంతం అక్కర్లేదు కదా, డైరెక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇక నిజంగానే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఎవిడెన్స్ ఉంటే డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక కమిషన్ ఏర్పాటు చేశారు కదా. సో వాళ్ళ వాదన ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ వాదనలు విన్న తర్వాతనే కదా ఏదైనా వీళ్ళు నిర్ణయం తీసుకునేది. అందుకే పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగిన తర్వాతనే. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అంటే ఏదో చిన్న చితక కేసు కాదు కదా, పెద్ద ఎత్తున ఇది లక్షల కోట్లలో అవినీతి జరిగిందని మీరు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేశారు మీరు. సో దీని అంత తేలిక తీసుకునే విషయం కాదు కదా, అంత తేలిక తేలిపోయే కేసు కూడా కాదు ఇది. అదే అవును. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంత ఈజీగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ నేను సబ్మిట్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగానే ఒకవేళ ఆ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా యాక్షన్ లో తీసుకోవచ్చు. తర్వాత రెండో పాయింట్, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎన్నోసార్లు చెప్పారు, ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అవినీతి మొత్తం కూడా కేసీఆర్ దగ్గర ఉంది, కేసీఆర్ చేసిండని చెప్పి అప్పటి నుంచి ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు చెప్పారు. 1,00,000 కోట్లు కక్కిస్తాం మేము ప్రభుత్వంలోకి వస్తామని చెప్పారు. ఈ 1,00,000 కోట్లు కక్కిచ్చే ఆస్కారం ఉందా? ఇప్పుడు 1,00,000 కోట్లు కక్కిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చేయగలుగుతారా? సత్తా ఉందా? పోనీ దమ్ము ధైర్యం ఉందా వీళ్ళకి? నేనేమంటున్నానంటే, ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణకి వీళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఏది? ఈ ఫార్ములా కేసు ఎవిడెన్స్ క్లియర్ గా కనపడతా ఉంది. క్లియర్ కనపడ్డా కూడా ఇప్పటి వరకు వాటి మీద చర్యలు లేవు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటే నడుస్తుంది, గొర్రెల స్కామ్, తర్వాత మిగతా స్కాములు, విద్యుత్ స్కామ్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ ఎక్కడైనా రిపోర్ట్ వచ్చి వీళ్ళ మీద నిజంగానే యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉందా? ఇంకా ప్రూవ్ అవ్వలే, ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్నాయి. కాబట్టి వాటి కూడా కంపల్సరీ అన్నింటి మీద విచారణ జరిపించిన తర్వాత పూర్తి స్థాయి
నివేదిక వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత కదా వీళ్ళు యాక్షన్ తీసుకునేది. నాకు తెలిసినంత వరకు రవి గారు, నాకు తెలిసినంత వరకు ఏ యాక్షన్ ఎవరి మీద కూడా ఉండదు. ఏ బీఆర్ఎస్ లీడర్ల మీద ఉండదు. కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ ఏ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకునే అవకాశాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఎంత కూడా తూతు మంత్రంగా రాజకీయ స్వార్థం కోసమే, లేకపోతే చీకటి ఒప్పందాల కోసమే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నా తప్పితే ఇక్కడ క్లారిటీ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ గా చేసే అవకాశాలు లేవు. ఇప్పుడు ఏమంటున్నారు, కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ ఇద్దరు వచ్చినా కూడా ఏం చెప్పారు కమిషన్ దగ్గర, మా తప్పు ఏం లేదు, మొత్తం ఇంజనీర్స్ చూసుకున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు బాధ్యులు ఎవరు? ఇప్పుడు వాళ్ళు కాదు కదా, ఇంజనీర్స్ మీదనే పెట్టారు కదా. ఇంజనీర్స్ కానీ అధికారులు కానీ వాళ్ళు ఎవరు చేశారు వాళ్ళ మీద బాధ్యులు అంటారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తప్పితే ఈ రాజకీయ నాయకుల మీద తీసుకుంటారా? తీసుకోగలుగుతారా? పోనీ ఎవిడెన్స్ ఉందా? ఇదంతా కూడా నాకు తెలిసినంత వరకు అది ప్రశ్నార్థకంగా ఉంటది. తీసుకునే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించేవి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ అని చెప్పారు, 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును థర్డ్ ఆప్షన్ గానే వాడుకునే అవకాశాలు ఉంటాయి తప్పితే దాన్ని ఫస్ట్ ఆప్షన్ కాదు అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఒకటి SRSP నీళ్లుంటే డైరెక్ట్ గా గ్రావిటీ ద్వారా కింది వరకు వస్తాయి హైదరాబాద్ వరకు. రెండో ఆప్షన్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో నీళ్లుంటే దాన్ని వాడుకోవచ్చు. ఈ రెండు ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే ట్రై అవుతానే కాళేశ్వర్ ప్రాజెక్ట్ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి, తర్వాత SRSP, మిగతా కొండపూచమ్మ, మిగతా ప్రాజెక్టులకి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇన్ని వేల కోట్లు, 94,000 కోట్లు కంప్లీట్ అయితే ఇప్పుడు కూడా ఆన్గోయింగ్ అనుకుంటా, ఆన్గోయింగ్ వర్క్స్ ఇంకా నడుస్తాయి. 1,47,820 కోట్లు దానికి ఖర్చు అవుతాయని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2022లో. అలాంటి ప్రాజెక్టు గుండకాయ అన్న ప్రాజెక్టుని మరి ఈ విధంగా ఒక దగ్గర నుంచి కుంగిపోవటం, తర్వాత మిగతా సుందిల్ల గాని అన్నారంలో గాని బొంగలు పడటం అనేది డెఫినెట్ గా అక్కడ నాసి రకం సిమెంట్ గాని స్టీల్ గాని మిగతా వాడినట్టుగా కనపడతా ఉంది. సో అది కూడా మనం చెప్పింది కాదు, NDSA రిపోర్ట్ చెప్పింది. దాన్ని రిపేర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ దాన్ని ఎట్లయిపోయిందంటే అది వాడుకోవచ్చా, బ్యారేజ్ నీళ్లు నింపుకోవచ్చు అనేది ఇంకా ఇప్పటిగా క్వశ్చన్ మార్క్ గా ఉంది. దాని మీద ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపొద్దున ఏం చేస్తారనేది కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు కమిషనే చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. రైట్ సార్, రైట్. జగయ్య గారు ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలని మీరు విన్నారు, అందరూ మాట్లాడారు. సో ఏంటి సార్ నిజంగా దీనికి ఉన్న మీ మీద అంటే వీటన్నిటి మీద మీకున్నటువంటి అవగాహన? ఎందుకంటే కాళేశ్వరం మీద పెద్ద రచ్చ జరుగుతుంది ఎప్పటి నుంచో. ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, తర్వాత ఈ కార్ రేస్ విషయం వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క బొక్కలన్నీ బయటకు లాగుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణం